మహాకుంభమేళా ప్రభావమో లేదా మనం అంటున్నట్టు 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఒక అద్భుతము. సో దీని ప్రభావం అంటే ఇంకా చెప్పాలంటే శివుడి ఆజ్ఞ అని చెప్పి మనం అనుకోవాలి. న్యూ వరల్డ్ ఆర్డర్, డొనాల్డ్ ట్రంప్ గారు రాబోతున్నారు అనే ఈ ఒక వార్త ప్రపంచంలో పెను మార్పులండి. అంటే మీకు టోటల్ అడ్వాంటేజ్ భారత్ అన్నట్టుగా ఇవాళ వార్తలు చూడండి. హిండెన్బర్గ్ అని అంటారు, అంటే భారత్ యొక్క పరువు తీయాలి, అదానీ గ్రూపుని భ్రష్ట పట్టించాలి, వాళ్ళు టోటల్గా నాశనం అయిపోవాలి, నష్టాల్లో కూరుకుపోవాలి అనే ఒక కుట్రతో మీకు హిండెన్బర్గ్ వాళ్ళు, అంటే హిండెన్బర్గ్ రీసెర్చ్ అంటారు. సో వీళ్ళు కొన్ని కీలకమైన పేపర్స్ను విడుదల చేసి మొత్తానికి వాళ్ళు అనుకున్నట్టుగా అదానీ యొక్క ఆస్తులంతా కూడా మీకు కరిగిపోయాయి. చాలా ఇబ్బందుల్లో పడ్డాడు ఆయన. సో ఇవాళ వచ్చే వార్త ఏమిటి? హిండెన్బర్గ్ అనబడే రీసెర్చ్ సంస్థ మేము మా దుకాణాన్ని బంద్ చేస్తున్నాము, డిస్బ్యాండెడ్ అని అంటున్నారు. అంటే బ్రేక్ డౌన్ అయ్యింది, ఎటువంటి కారణాలు లేవు. మీకు నేట్ ఆండర్సన్ ఈయనే దీని అధినేత. సో ఇతనికి ఏమైనా అనారోగ్యం చేసిందా, మీకు ఫైనాన్షియల్ క్రైసిస్లో పడిపోయాడా, ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా? నథింగ్ అండి, ఒక ఇష్యూ కూడా లేదు. కానీ అతనుగానే నేను హిండెన్బర్గ్ రీసెర్చ్ను నేను క్లోజ్ చేస్తున్నాను, అనివార్య కారణాల వల్ల ఇలా చేయాల్సి వస్తుంది. అంటే జో బైడెన్ గారు అవుట్, డొనాల్డ్ ట్రంప్ ఇన్. సో ఒక్కసారిగా గౌతమ్ అదానీకి సంబంధించిన ఈ గ్రూపు వాళ్ళ స్టాక్స్ నిన్నటికి నిన్న 9% మీకు హైక్ను చూశారు. అంటే దాని విలువ మీకు ఒక్కసారిగా పెరిగిపోవడం. ఏంటి విచిత్రము? సడన్గా హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు ఇలా ఎందుకు చేశారు అర్థం కావడం లేదు. కానీ మన దేశానికి సంబంధించిన ఒక వ్యాపారి, సో ప్రపంచంలో ఇతను ఎన్నో ఇల్లీగల్ కార్యక్రమాలు చేశాడు, ఒక అవినీతి పరుడు, ఎక్కడ పడితే అక్కడ లంచాలు ఇచ్చాడు, ఇవన్నీ వీళ్ళు చెప్పారు. సో మన దేశ పరువుని వీళ్ళు తీశారు. ఈరోజు ఏమైంది? అదే సంస్థ మేము మూసేస్తున్నాము, షాప్ని క్లోజ్ చేస్తున్నాము అని చెప్పడము చాలా విచిత్రంగా ఉంది. అలాగే ఇంకొక విషయాన్ని చూసారో అనుకోండి, మీకు జస్టిన్ ట్రూడో, జస్ట్ ఇన్ జస్ట్ అవుట్. సో ఈ జస్టిన్ ట్రూడో ఏ రోజైతే మనతో గొడవలకు దిగాడో, అంటే ఇదంతా కూడా 5 ఐస్ నేషన్స్ యొక్క పని అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎటొచ్చి భారత్ వల్లే మా దేశం ఇలా అయిపోయింది, ఇక్కడ గ్యాంగ్ వార్స్ ఉన్నాయి, మీకు భారత్ యొక్క రా ఏజెంట్లు మా కెనడాలోకి వచ్చి ఎన్నో హత్యలు చేస్తున్నారు, ఇక్కడ గ్యాంగ్ వార్లకు కారణము వీళ్ళే. ఇలాగా సరే ఆధారాలు అంటే ఇవాళ వరకు తాను రిజైన్ చేసేసి నేను వెళ్ళిపోతున్నాను అంటున్న ఈ టైంలో కూడా ఒక ఆధారము కూడా ఇతను చూపించలేకపోయాడు. సో ఫైనల్గా నిన్నటికి నిన్న ఏం మాట్లాడాడు? ఇక మీదట రాబోతున్న ఎలక్షన్స్, ఫెడరల్ ఎలక్షన్స్లో నేను పాలు పంచుకోవడం లేదు, నేను సన్యాసము తీసుకోబోతున్నాను. అంటే ఏంటి? ప్రయాగరాజ్కి ఇతనికి ఒక టికెట్ తీసుకోవాలి మనం. సో ఆ పరిస్థితుల్లో జస్టిన్ ట్రూడో కూడా వచ్చేసాడు. సో కెనడా యొక్క భవిష్యత్తు ఏంటి? నోబడి నోస్. ఒకవేళ వాళ్ళ దేశానికి కొత్త ప్రధాని రావాలి అంటే ఒక భారతీయ మహిళే రాబోతుంది, అనితా ఆనంద్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మన మీద బురద జల్లే ప్రయత్నాలు చేశాడు. కానీ మీకేమైంది? మీకు ఫైనల్గా నీ దేశాన్ని నా దేశముతో కలిపేయి, నీకు ఒక గవర్నర్ పోస్ట్ ఇస్తాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పడం. అంటే మనం పప్పుగాడు అని చెప్పి ఒక కామెడీ పీస్ అని చెప్పి ఇతన్ని అభివర్ణిస్తూ ఉంటాము. నిజంగానే ఇతను ఒక కామెడీ పీస్ అయిపోయాడు. ఎందుకంటే కెనడా యొక్క భవిష్యత్తే ఇతను ఒక కరిస్మాటిక్ లీడర్ అని చెప్పి అందరూ మాట్లాడారు. ఇవాళ ఇతను ఒక డ్రగ్ అడిక్ట్గా అనవసరంగా భారత్తో గొడవ పెట్టుకొని వాళ్ళ పరువు తీయడము కాదు, కెనడా పరువుని పూర్తిగా ఇతను గంగపాలు చేసాడు అని చెప్పి ఇవాళ సొంత పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. అలాంటి ఒక పరిస్థితిలో జస్టిన్ ట్రూడో ఉన్నాడు. ఇతను వెళ్ళిపోవడము కాదు, నేను అస్త్ర సన్యాసము చేస్తున్నాను, ఇక మీదట ఈ ఎన్నికల్లో నేను పార్టిసిపేట్ చెయ్యను అని చెప్పి ఇతను చెప్పడం. సో సెకండ్ విషయం. ఇక మూడవ విషయం అన్నారు అనుకోండి, ఎవరు ఊహించనిది. అంటే ఐక్యరాజ్య సమితి కూడా స్వయంగా బెంజమిన్ నెతన్యాహు ఆపేయి, ఈ యుద్ధము వద్దు, వాళ్ళతో సీజ్ ఫైర్ చేసుకో అంటే భూప్రపంచములో ఎవరు చెప్పినా నేను వినను.
సో నా పోకడ ఇలాగే ఉంటుంది, నా తీరు ఇంతే, నేను హమాస్ యొక్క ఆఖరి తీవ్రవాదిని భూమి మీద నుంచి లేపేసే వరకు నా పోరు ఆగదు అనిన బెంజమిన్ నెతన్యాహు ఇవాళ ఏంటి, నేను హమాస్తో చేస్తున్న యుద్ధాన్ని ఆపేస్తున్నాను. సో ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒక అతిపెద్ద సీజ్ ఫైర్ అండి. మీకు ఇందులో ఏంటి, మీకు ఇజ్రాయెల్కి సంబంధించిన హాస్టేజెస్ను హమాస్ వాళ్ళు విడుదల చేయడము, అలాగే పాలస్తీనియాకు సంబంధించిన ఖైదీలను అంటే వార్ ప్రిజనర్స్ వాళ్ళను ఇజ్రాయెల్ వాళ్ళు విడుదల చేయడము, ఇదంతా ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఏ ఒక యుద్ధ నిపుణుడు కూడా ఇది ఎలా జరుగుతుంది అంటే, మీకు గత 2 ఏళ్ల నుంచి భీకరమైన పోరు చేసిన వాళ్ళు సడన్గా యుద్ధమే వద్దండి ఆపేద్దామండి ఎలా అంటారు? మీకు యుఎన్ వాళ్ళు చెప్పి కూడా, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చెప్పి కూడా మీకు ఎవరు వినలేదు. కానీ ఇవాళ ఇది ఒక స్టాండ్ స్టిల్. దీన్నే మనం వరల్డ్ న్యూ ఆర్డర్ అనాలా? 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే కుంభమేళా యొక్క ఆ ప్రభావం అనాలా, లేదా జయశంకర్ అజిత్ దోవెల్ గారి హైయెస్ట్ పాలిటిక్స్? ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము, ఈ డీప్ స్టేట్కు సంబంధించిన కుట్రదారులంతా పారిపోతున్నారు. ఒక్క డొనాల్డ్ ట్రంప్ రావడంతో వీళ్ళు పారిపోతున్నారా, లేదా భారత్ యొక్క జియో పాలిటిక్స్, ఈ డిప్లొమసీ, జైశంకర్ ఆడిన ఆట, అజిత్ దోవెల్ గారి స్ట్రాటజీ ఇదంతా పర్ఫెక్ట్గా వర్క్ అయ్యి ఇవాళ టోటల్గా భారత్కి అనుకూలంగా చూడండి, ఎవరైతే భారత్ను వ్యతిరేకించారో వాళ్ళ వికెట్లంతా వరుసగా పడిపోవడాన్ని మనం గమనిస్తున్నాము. 2025లో పెను ప్రమాదాలు అని చెప్పి నిన్నటి వరకు మాట్లాడాము. కానీ ఇవాళ ఏమైంది, భారత్కు అనుకూలంగా ఈ ప్రపంచము పనిచేస్తుందా? ఇంకా చెప్పాలి అంటే డొనాల్డ్ ట్రంప్ గారు అన్నట్టుగా నేను త్వరలోనే పుతిన్ గారిని కలవబోతున్నాను, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా నేను ఆపేస్తున్నాను, ఒక సీజ్ ఫైర్ కాదు ద ఎండ్ కార్డుని వెయ్యబోతున్నానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం. అంటే లాస్ట్ టైం ఇతను వచ్చినప్పుడు కూడా యుద్ధాలు పెద్దగా లేవండి. సో ఇవాళ కూడా ఇదే ప్రయత్నాలు చేస్తున్నారా, లేదా దీనికి అతీతంగా మీకు ఏదో ఒక శక్తి మీకు టోటల్గా ఇలాంటి యుద్ధాలు వద్దు, ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి, ఇలాగ మీరు భక్తి మార్గములో ఉండండి, ఈ గొడవలు అనవసరం అని చెప్పి ఎవరో చెప్తున్నారా? సో కాబట్టి ఇలాంటి విచిత్రమైన దృశ్యాలు సన్నివేశాలు మనం చూస్తున్నామా? ఒకవైపు ఏమో భూకంపాలు అన్నాము, ఇంకొక వైపు ఏమో వైల్డ్ ఫైర్ అన్నాము, ఇంకొక వైపు ఏమో జపాన్లో సునామీ అని చెప్పి మాట్లాడుతున్నాము. ఇవాళ వీళ్ళందరూ కూడా ఏకకంఠముతో యుద్ధాలే వద్దు, మేము ప్రశాంతంగా ఉంటాము, భారత్ను ఎవరెవరు ఎదిరించారో వాళ్ళందరూ దుకాణాలు మూసుకొని వీఆర్ రియలీ వెరీ సారీ అని చెప్పి మనకు సారీలు చెప్తున్నారు. ఇందులో జస్టిన్ ట్రూడో ఉన్నాడు, హిండెన్బర్గ్ రీసెర్చ్ యొక్క అధినేత కూడా ఉన్నాడు. మరి మీరు చెప్పండి, డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రభావం అనాలా, లేదా ఇది శివసిద్ధుడు ఆజ్ఞానాలా? మీకు మహాకుంభమేళాలో జరుగుతున్న అద్భుతాల యొక్క ప్రతిఫలం ఇది అనాలా? సో 2025లో ఎక్కడా ఎటువంటి యుద్ధము లేకుండా ప్రజలందరూ కూడా శ్రద్ధా భక్తితో ఉంటే ఈ ప్రపంచం ఎంత బాగుంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. వరుసగా ఇలాంటి సంఘటనలు జరగడాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? దీని వెనుక ఉండే ఆ శక్తి ఏమిటి? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.